సమయం గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉండడం మనం చదివి ఉంటున్నాం. దేవుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉంటున్నాడని ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడి, సమస్తమునకు ఆయన ఆధారభూతుడై ఉంటున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడుగా ఉండడము ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ లోకములో ఉన్నటువంటి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, లేకుంటే ప్రధానులైనా, అధికారములైనా అన్ని కూడా ఆయన ద్వారా అనుగ్రహించబడినవే అని మనం అందరం కూడా తెలుసుకునే వారమైనది. ఎందుకంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉంటున్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన సమస్త సృష్టిని కూడా కలగజేసిన దేవుడై ఉంటున్నాడు. కనుక మనము ప్రభువును ఆధారము చేసుకొని ఈ లోకములో జీవించే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన మొదటిగా ఉన్నవాడై ఉంటున్నాడు. అదేవిధంగా సమస్తమునకు ఆయన ఆధారభూతుడై ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న అన్ని కూడా అన్ని ఉన్నాయంటే వాటికి ఆధారం ఎవరై ఉంటున్నారంటే ప్రభు అయి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉంటున్నాడని మనం తెలుసుకునే వారమైనది. ఈ ఉదయకాలమున ఈ వాక్యాన్ని వింటున్నా మనము ఒకసారి ఆలోచన చేసుకునే వారమైనది. ప్రభు అయితే సమస్తమునకు ఆధారమై ఉంటున్నాడు. మనము ప్రభువును ఆధారం చేసుకుంటున్నామా, లేకుంటే లోకములో ఉన్న వాటిని ఆధారము చేసుకుని లోకములో మనము జీవిస్తుంటున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసేవారమైనది. చాలా మంది మనము అడిగినట్లయితే, అమ్మ మీకు ఏది ఆధారం అంటే, అయ్యా మేము చేస్తున్న ఈ యొక్క ఉద్యోగమే మాకు ఆధారం, లేకుంటే మా భర్తే మాకు ఆధారం, మా పిల్లలే మాకు ఆధారం, మాకున్నటువంటి పొలములే మాకు ఆధారం, లేకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ ఆస్తులే మాకు ఆధారం అని చాలా మంది వారి దగ్గర ఉన్న వాటిని బట్టి వాటి మీద ఆధారపడి అవే మాకు ఆధారం అని చాలా మంది ఈ లోకంలో ఉండడము మనం గమనిస్తుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ప్రభు ద్వారా కలగజేయబడినవి కనుక మనమందరము కూడా ఆయనను ఆధారము చేసుకొని మనం ఈ లోకములో ముందుకు కొనసాగే వారం ఉండాలి. చాలా మంది క్రీస్తును ఆధారము చేసుకోకుండా లోకములో ఉన్న వాటిని ఆధారము చేసుకుంటున్నారు. మనము దేవుని నమ్మినటువంటి ప్రజలమైనటువంటి మనమందరము కూడా క్రీస్తును ఆధారము చేసుకొని ఈ లోకములో ముందుకు కొనసాగే వారం ఉండాలి. ఒక పరిచర్య చేస్తుంటున్నాం. ఆ పరిచర్యకు ఆధారము ప్రభువును మనం చేసుకొని ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లయితే ఆ పరిచర్యలో ప్రభువు తోడుండి చక్కగా ఆ పరిచర్యను ప్రభు ఆశీర్వదించేవాడైనాడు. ఈ పరిచర్య జరుగుతుందంటే నా ద్వారానే, నేను లేకుంటే ఈ పరిచర్య జరగదు అనే స్వభావం మనలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తుంటున్నామంటే క్రీస్తు మీద ఆధారపడకుండా మన యొక్క జ్ఞానం మీద, మన యొక్క బలం మీద ఆధారపడుతుంటున్నాము కనుక మనం ఏం చేస్తుంటున్నామంటే క్రీస్తుకు చోటు ఇవ్వడం లేదు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పరిచర్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము
క్రీస్తును ఆధారము చేసుకొని ఈ లోకంలో మనం ముందుకు కొనసాగే వారం ఉండాలి. ఎందుకు క్రీస్తును మాత్రమే మనం ఆధారం చేసుకోవాలంటే, సమస్తమునకు ఆయన ఆధారభూతుడైతున్నాడు గనక మనము లోకములో ఉన్న వాటిని ఆధారము చేసుకోకుండా క్రీస్తును ఆధారము చేసుకుని ఈ లోకములో ముందుకు కొనసాగే వారం ఉండాలి. మనం ఏది పొందుకున్నప్పటికీ అది ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడిందని ఆయన మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని చక్కగా నడిపించే వాడై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ వాక్యాన్ని వింటున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మీద ఆధారపడుతున్నామా, లేకుంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడుతుంటామనేది ఒకసారి ఆలోచించేవారు అన్నది. ఈ ఉదయకాల సమయం ముందు ఒకసారి దావీదు గురించి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి రాయబడింది. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా నాకు ఆధారము. ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం అంటున్నాడు. ఏ పరిస్థితులలో దావీదు ప్రభువును ఆధారం చేసుకొని ఉంటున్నాడంటే, దావీదును బాధించేవారు ఎంతో మంది విస్తరించి ఉంటున్నారు. ఆయన మీదకి అనేక మంది వ్యతిరేకంగా లేచిన వారు ఉంటున్నారు. ఆయనకు హాని చేయాలని, ఆయనకు ఇబ్బంది కలిగించాలని, ఆయనను భయపెట్టాలని ఆయన మీదకి అనేక మంది శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పటికీ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే ప్రభువు నాకు ఆధారమై ఉంటున్నాడు. నా కేడెం ఆయనే, నా అతిశయాస్పదం ఆయనే, నా తల ఎత్తుకును చేయవాడు ఆయనే అని ప్రభువును ఆధారం చేసుకొని ఇక్కడ దావీదు ముందుకు వెళ్ళడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దావీదు జీవితంలో గమనించినట్లయితే సౌలు ఒక పక్క తరుముతుంటున్నాడు. అతను పుట్టినటువంటి కుమారుడైనటువంటి అబీషాలోము కూడా దావీదును తరుముతుంటున్నాడు. అనేక మంది శత్రువులు దావీదు మీదకి వచ్చినప్పటికీ దావీదైతే అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకున్నాను. దావీదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇతడు ప్రశాంతంగా ఉండగలుగుతుంటున్నాడంటే వాక్యంలో రాయబడింది, ప్రభువు మీద ఆధారపడి ఉంటున్నాడు. అతని జీవితంలో గమనించినట్లయితే ఒక పక్క శత్రువులు, ఒక పక్క కుమారుడు, అతని మామైనటువంటి సౌలు, అనేక మంది దావీదు మీదికి హాని చేయడానికి అతని మీదికి వస్తుంటున్నప్పటికీ అతడు ప్రశాంతంగా ఉండగలుగుతుంటున్నాడంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉంటున్నాడు. దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మనము ప్రభువుని ఆధారం చేసుకునే లోకంలో ముందు కొనసాగే వారం ఉండాలి. మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, పరిచర్లు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అనేక విధాలుగా మన మీదికి సమస్యలు, శోధనలు వచ్చినప్పటికీ క్రీస్తును ఎవరైతే ఆధారం చేసుకుని ఉంటారో వారు ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండగలుగుతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు కీర్తనకారుడు అనడము వాక్యంలో మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనము క్రీస్తు ఆధారము చేసుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము సుఖముగా, క్షేమముగా, సంతోషముగా, ఆనందంగా ఉండగలుగుతాం. అలా లేకుండా లోకములో ఉన్న వాటిని మనము ఆధారం చేసుకున్నట్టయితే మనము క్షేమముగా ఉండలేము. కనుక దావీదు వలె మనము ప్రభువును ఆధారం ఉన్నప్పుడు మన మీదికి శత్రువులు వచ్చినప్పటికీ, మన మీదికి 10,000 మంది దండెత్తి వచ్చినప్పటికీ, మనకు హాని చేయడానికి ఎంతమంది వచ్చినప్పటికీ మనం భయపడకుండా నెమ్మదిగా, క్షేమముగా, సుఖముగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన మనకు ఆధారమవుతున్నాడు.
మన పక్షాన యుద్ధము చేసేవాడాయన, మనల్ని నడిపించేవాడాయన, మనకు ఆలోచన కలగజేయవాడాయన. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నడిపించే దేవుడు గనక మనం క్రీస్తును ఆధారం చేసుకొని ఈ లోకంలో ముందుకు కొనసాగే వారం ఉండాలి. దావీదు కీర్తనకారుడు మరొక మాట మాట్లాడుతున్నాడు. మనం చదువుదాం. 22వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ కీర్తన 10వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పటి నుంచి నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని దావీదు ప్రభువు మీద ఆధారపడడం ఇక్కడ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. మన జీవితాల్లో కూడా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నేను ఆధారం చేసుకుని ఉంటున్నాను, నన్ను కలగజేసిన వాడు ఆయన, నాకు తోడై ఉంటున్నాడని మనం నమ్మి మనం ఈ లోకంలో ముందుకు కొనసాగే వారం మెడలి. అలాంటి సమయంలో దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేకుంటే మనకు సహాయం ఇచ్చేవారు ఎవరు లేకపోయినప్పటికీ, అందరూ దూరం అయిపోయినప్పటికీ ప్రభు మనకు దగ్గరగా ఉండేవాడై ఉన్నాడు. ప్రభు మనతో ఉండేవాడై ఉన్నాడు. శ్రమలలో మనకు మంచి ఆలోచన కలగజేసి శ్రమల నుంచి తప్పించేవాడై ఉన్నాడు. నేను నీకు సహాయం ఇచ్చేవాడు నేనని వాక్యం సెలవిచ్చినట్టుగా ఆయన మనకు సహాయం ఇచ్చేవాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు దావీదు వలె మనము కూడా ప్రభువా నా దేవుడవు నీవే, నా ఆధారము నీవే అని ప్రభువును మనం ఆధారం చేసుకొని మనం ఈ లోకములో ముందు కొనసాగే వారమైనది. ఎందుకంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉంటున్నాడు. మనం లోకములో ఉన్న వాటి మీద మనం ఆధారపడకుండా క్రీస్తు మీద ఆధారపడే వారం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 62వ కీర్తన 7వ వచనంలో కూడా రాయబడింది, నా రక్షణకు నా మహిమకు నా దేవుడే ఆధారమని రాయబడి ఉండడం కూడా మనం చూస్తుంటున్నాం. దావీదు కీర్తనకారుడు అంటారు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నేను రక్షించబడి ఉంటున్నానంటే అది ఆధారం ఆయనే. నేను అరణ్యంలో ఉన్నటువంటి సమయంలో ఆయన నాకు రక్షకుడిగా నాతో ఉన్నాడు. అందుకే నా రక్షణకు నా మహిమకు ప్రభువే ఆధారం అంటున్నాడు. దావీదు జీవితంలో గమనించినట్టు అరణ్యంలో అతడు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, మందను కాచుకుంటున్నటువంటి సమయంలో అతని మంద మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు ఆ యొక్క ఎలుగుబంటి నోటి నుంచి ఆ యొక్క గొర్రె పిల్లను అతడు రక్షించాడంటే అతనికి రక్షకుడిగా తోడుగా ప్రభువు అతనికి తోడై ఉన్నాడు. ఇంకా మనం గమనించుకుంటే అతని మంద మీదకి సింహం వచ్చినప్పుడు కూడా ఆ సింహాన్ని దావీదు ఏం చేశాడు? చంపేశాడు. అంటే అతనికి అంత బలం ఇచ్చింది, అంత శక్తి ఇచ్చింది ఎవరంటే దేవుడే. అందుకే దావీదు అంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు నీవే ఆధారం ప్రభు అంటున్నాడు. మనం గమనించినట్టయితే ఇశ్రాయేల్ ప్రజల మీదకి, దేవుని ప్రజల మీదకి గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ దావీదు ఏం చేశాడు? దేవుడే యుద్ధము యెహోవాదే అని, నా పక్షాన దేవుడు ఉంటున్నాడు, తప్పకుండా యుద్ధంలో నాకు సహాయం చేస్తాడు, నన్ను రక్షిస్తాడని ఈ యొక్క దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో కూడా ప్రభువు అతనికి విజయాన్ని అనుగ్రహించడం వాక్యంలో మనం చూస్తాం. కనుక దావీదు వల్లే మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని ఆధారము చేసుకొని ముందు కొనసాగేవారం ఉండాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి లోకంలో ఉన్న వాటిని ఆధారము చేసుకోకూడదని మనం కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి త్వరగా పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనము స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. దావీదు వలె దేవుని మనము ఆధారము చేసుకునే వారం వెళ్ళాలి.
స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. దేవుని మీద ఆధారపడాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన జ్ఞానము కాదు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో ప్రభువు మనకు మంచి ఆలోచన, మనకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించేవాడై ఉన్నాడు. కనుక మనము లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకోకూడదు. మొదటి మాట మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచమని మనం చూస్తున్నాం. రెండవ మాట మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. ఇక్కడ మనం చదువుదాం, చూడండి. వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకునేది. ఇక్కడ దేవుని ప్రజలు వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకునేది. లోకములో ఉన్న వాటిని మనము ఆధారం చేసుకోకూడదు. ఇక్కడ దేవుడి ప్రజలు ఏదానిని ఆధారం చేసుకున్నారంటే, వాక్యము వద్దని త్రోసివేసి, దేవుడి వద్దని వీళ్ళు త్రోసివేసి బలత్కారము కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకున్నారని ఇక్కడ వాక్యంలో రాయబడింది. వాక్యాన్ని త్రోసివేస్తుంటున్నారు. అశాశ్వతమైన వాటి కొరకు వాటి మీద నమ్మి, వాటి మీద ఆధారపడి ప్రభు వాక్యమును వద్దని త్రోసివేయడం ఇక్కడ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఇంకో మాట కూడా మనం చదివినట్టయితే రాయబడింది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యెహోవా యొద్ద చదువుకున్న మాట, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడిన మాట మనం చదివి ఈ వాక్యం ముగించుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బడాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. రాయబడి ఉంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా, యెహోవా యొద్ద విచారించకుండా, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ దేవుని ప్రజలు దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని యొద్ద విచారింపకుండా, ఆయన సహాయాన్ని కోరకుండా ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలను ఆధారం చేసుకుంటున్నారు, వారి రథములను ఆధారం చేసుకున్నారు. ఎవరైతే ఆశ్రయిస్తారో అట్టి వారికి శ్రమ అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఎవరిని లక్ష్య పెట్టడం లేదు, దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదు, ఆయన ఏదో విచారించలేదు, ఆయన సహాయాన్ని కోరకుండా ఐగుప్తును వెళ్తున్న గుర్రాలను ఆధారం చేసుకొని, ఆ యొక్క రథములను ఆధారం చేసుకొని ఉండడం వల్ల వీళ్ళకి ఏమిటంట, ఎవరైతే ఆశ్రయిస్తుంటారో వారికి శ్రమ అని వాక్యంలో రాయబడింది. ఈ వాక్యాన్ని వింటున్నాం, మనము ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసేవారం అనేది. లోకంలో ఉన్న వాటిని మనము ఆధారము చేసుకుంటే మనకు శ్రమ. దేవుణ్ణి మనం ఆధారము చేసుకొని మనం ఈ లోకంలో జీవించినట్లయితే క్షేమముగా, సుఖముగా, నెమ్మదిగా మనం ఉండగలుగుతాం. కనుక దావీదు ఏ విధంగా యెహోవా నాకు ఆధారం కావును, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందునని దావీదు ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆయన ఆధారం చేసుకుని ఉన్నాడు కనుక శత్రువులు వచ్చినప్పటికీ, అతని సొంత వారు వచ్చినప్పటికీ, అతని జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ అతడు క్షేమముగా ఉండగలిగినాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే, లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో ప్రజలు, వారు శ్రమలు పొనుగు తెచ్చుకుంటారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాక్యం వద్దని త్రోసివేశారు, వాళ్ళు శ్రమలు పొడి తెచ్చుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా, ఆయన యుద్ధ విచారించకుండా, ఆయన సహాయాన్ని కోరుకోకుండా ఐగుప్తు ప్రజల యొక్క గుర్రములను, వారి రథాలను ఆధారము చేసుకున్నారు కనుక వాటిని ఆశ్రయించడం ద్వారా శ్రమను కొని తెచ్చుకున్నారు. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్న మనము సమస్తమునకు ప్రభు ఆధారం అయింటున్నాడు, ఆధారభూతుడైంటున్నాడు కనుక మనము
ఆయన ఆధారము చేసుకొని ఈ లోకంలో ముందుకు కొనసాగినట్లయితే మనం క్షేమాన్ని పొందుకుంటాం. లేకుంటే లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకుని ఈ లోకంలో మనం ఉన్నట్టయితే శ్రమలు కొని తెచ్చుకుంటామని వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు గనుక, సమస్తము ఆయన ద్వారా అనుగ్రహించబడిన గనుక, ఆయన ద్వారానే కలిగాయి గనుక మనము క్రీస్తును ఆధారం చేసుకొని ఈ లోకంలో ముందు కొనసాగాలని దేవుడి ఉదయకాల సమయం ముందు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుకుంటున్నాడు. కనుక మనం క్రీస్తుని ఆధారం చేసుకొని మన యొక్క పరిచర్యలు ప్రతి విషయంలో మనం ముందుకు కొనసాగి ఆయన కృప, ఆయన దీవెన, ఆశీర్వాదాలు మనం పొందుకుందుము గాక. దేవుడి వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.